అందరికీ నమస్కారం. మీ ప్రశ్న నా సమాధానం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమం మీ ఫైనాన్షియల్ లైఫ్లో వచ్చే సందేహాలకు సమాధానాలు చెప్పడానికే మొదలు పెడుతున్నాం. మా సమాధానాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రశ్న నా సమాధానం ఎపిసోడ్ 1కు స్వాగతం. ఈ మధ్యకాలంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో చాలా చోట్ల చాలా హాస్పిటల్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే హాస్పిటల్స్లో మనం తీసుకున్న హెల్త్ పాలసీని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకే మీ అందరి కోసం ఈ ఎపిసోడ్ హెల్త్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేయడం ఎలా. నమస్తే అండి. ఈ పాండమిక్ టైంలో ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి క్వరీస్ చాలామందికి ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్తున్నాం, మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాము, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి సబ్మిట్ చేస్తున్నాం. కానీ హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కోవిడ్ అనేది ఈ పర్టికులర్ హెల్త్ ఇన్సూరెన్స్కి కవరేజ్లో లేదు అని చెప్తున్నారు కొన్ని చోట్ల. ఇంకొన్ని చోట్ల క్యాష్లెస్ లేదు, మీరు మొత్తం బిల్ కట్టేసేయండి, రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేయండి అని చెప్తున్నారు. బట్ అక్కడ వాళ్ళు ఎంత బిల్ వేస్తున్నారు, ఏ బెడ్కి ఎంత ఇస్తున్నారు, ఏది క్లారిటీ లేదు. యాక్చువల్లీ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని కవర్ కానప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎందుకు? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కటి కవర్ అవుతుంది. ఈ మధ్య నాకు వచ్చిన క్వరీస్లో చాలామంది అడిగారు, మా పాలసీలో కోవిడ్ కవర్ అవుతుందా అని. ఎవ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కోవిడ్ కవర్ అవుతుందండి. బట్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ హాస్పిటల్ పీపుల్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోవిడ్ కవర్ అవ్వదు, మీరు పే చేయండి, కావాలంటే తర్వాత రియంబర్స్ చేసుకోండి అంటున్నారు. సో ఈ ప్రాబ్లం చాలామందికి వచ్చి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామందికి రావచ్చు కూడా. అందుకని స్పెసిఫిక్గా వాళ్ళ కోసము ఆ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ని ఎలా క్లెయిమ్ చేయాలి అనే దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ క్వరీ గురించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా అండి మీకు. దిస్ ఈజ్ ద లైవ్ ఇన్సిడెంట్, అంటే లైవ్ కేస్ స్టడీ లాగా తీసుకోవచ్చు. ఇది లాస్ట్ ఇయర్ జరిగింది. లాస్ట్ ఇయర్ సమ్వేర్ అరౌండ్ ఏప్రిల్ ఆ టైంలో జరిగింది. అప్పుడే ఈ కోవిడ్ కొంచెం కేసెస్ ఎక్కువ అవడము ఇవన్నీ జరిగిందనమాట. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, హిజ్ నేమ్ ఈజ్ భగీరథ్. సో అతనికి కోవిడ్ వచ్చి హీ వెంట్ టు హాస్పిటల్. అంటే ఇనీషియల్గా ఒక చిన్న హాస్పిటల్లో ఏదో జాయిన్ అయిపోయాడు, తగ్గలేదు, మళ్ళీ అక్కడి నుంచి యశోదాకి జాయిన్ కావాలి అని అన్నాడు. సో హీ కేమ్ ఫ్రమ్ వరంగల్. యశోదాకి వెళ్ళాము. యశోదా హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు ఐ పర్సనల్ ఈవెంట్, నేను అప్పుడు వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి అతనికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్నమాట. అప్పటికి 20 lakhs కవర్ ఉంది టోటల్ ఫ్యామిలీకి. సో మేము వెళ్ళి అక్కడ అడిగేసరికి హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్స్ని తీసుకోవట్లేదు, మీరు కావాలంటే యూ కెన్ పే అండ్ క్లెయిమ్ అన్నారు. ఫస్ట్ పే చేసి క్లెయిమ్ చేయమన్నారు. మేము 2 hours లిటరల్గా నేను అండ్ ఇంకో డాక్టర్ ఇద్దరం బతిమలాడమండి, అంటే తీసుకోండి అని చెప్పేసి. బట్ అక్కడ ఏదైతే ఆ హెల్ప్ డెస్క్, ఇన్సూరెన్స్ డెస్క్ అక్కడ ఏదైతే ఉందో యశోదా సోమాజిగూడలో, అక్కడి నుంచి మమ్మల్ని లోపలికి అసలు వెళ్ళనివ్వలేదు. సో బలవంతం మీద ఏం చేశామంటే వీ పేడ్ 50,000 పే చేస్తే బెడ్ ఇచ్చారు, అలాట్మెంట్ అయిపోయింది. సో అప్పుడు అనిపించింది, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఎందుకు, వాట్ ఈస్ అ నీడ్, అంటే మనకు అవసరం రానప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎందుకు అని నాకు చాలా కోపం వచ్చింది. వాట్ ఐ హావ్ డన్ ఈజ్ ఇంటికి వచ్చేసి అక్కడ అడ్మిట్ చేసి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి వాట్ ఐ హావ్ డన్ ఈజ్ ఏదైతే మేము ఆ 50,000 పే చేశామో ఆ రిసిప్ట్ తీసుకున్నాను. అండ్ ఆల్రెడీ మై పార్ట్నర్ చారీ హ్యాస్ డన్ గూగుల్ సెర్చ్ అండ్ ఎవ్రీథింగ్. సో కొన్ని మెయిల్ ఐడీస్ తీసి రెడీ చేశాడు. నేను వచ్చేసరికి నేను రాగానే ఏం చేశానంటే ఆ పాలసీ కాపీ తీసుకొని అండ్ మేము కట్టిన 50,000 రిసిప్ట్, పాలసీ కాపీ, అన్ని ఎవ్రీథింగ్ డీటెయిల్స్ మా ఫ్రెండ్ మెయిల్ ఐడి నుంచి ఆ పర్టికులర్ మెయిల్ ఐడీస్కి, అవి ఏమేమి మెయిల్ ఐడీస్, స్టార్ హెల్త్ గ్రీవెన్స్ మెయిల్ ఐడి అండ్ IRDA కంప్లైంట్స్,
ఈ రెండింటికి అప్పుడే మెయిల్ పెట్టలేదు. ఇనిషియల్లీ ఏమైంది అని అంటే వాట్సాప్ మెసేజెస్ చాలా వచ్చాయి అప్పుడు. ఏది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తెలంగాణ అని కొన్ని నంబర్స్ ఇచ్చారు, ఆ నంబర్స్కి కాల్ చేయండి, మీకు ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాము అని వీ సీన్ మెనీ వాట్సాప్ మెసేజెస్. సో ఆ వాట్సాప్ మెసేజ్ చూసి మేబీ దే విల్ హెల్ప్ అనుకొని నేను ఏం చేశానంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ పెట్టాను. ఐ విల్ షో యూ ఆల్ దీస్ థింగ్స్. నేను అన్నీ మీకు స్క్రీన్ షాట్లో ఇవన్నీ చూపిస్తానండి. సో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కి మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఏమొచ్చింది అని అంటే కోవిడ్ ఇన్సూరెన్స్లోకి కవర్ కాదు అని వచ్చింది. ఐ విల్ షో యూ దట్ పర్టికులర్ స్క్రీన్ షాట్, మీకు క్లియర్గా చూపిస్తాను. సో కవర్ కాదు అని వచ్చింది. కవర్ కాదు అని అన్నప్పుడు నేను వాళ్ళని అడిగాను, మరి ఇదెందుకు ఉంది, ఈ ఐఆర్డిఏ సర్క్యులర్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను ఒక ఐఆర్డిఏ సర్క్యులర్ పంపించాను. అందులో క్లియర్గా కోవిడ్ ఇందులోకి కవర్ అవుతుంది అని అన్నారు. అప్పుడు రిప్లై ఏమొచ్చింది అని అంటే, ఓకే మేము ఎంక్వైరీ చేసి చెప్తాము, మేము కనుక్కుంటాం, మాకు కూడా పూర్తిగా తెలీదు అని అన్నారు. సో వదిలేసాను, ఇంకా వీళ్ళతో కాదు, ఇట్స్ వేస్ట్ అంతా, మీడియా అడ్వర్టైజ్మెంట్, గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ అంతే, దాంతో వీళ్ళతో ఏం కాదు అని చెప్పేసి ఈ ఏదైతే నేను ఐఆర్డిఏ అండ్ గ్రీవెన్స్ మెయిల్ ఐడీస్ అన్నానో వాళ్ళకు మెయిల్ పెట్టాను. వాళ్ళకు మెయిల్ పెట్టిన తర్వాత విత్ ఇన్ 3 అవర్స్ మాకు రెస్పాన్స్ వచ్చింది. ఏమొచ్చింది, నన్ను వచ్చేసి డాక్యుమెంట్ సబ్మిట్ చేయమనండి, మేము ఇన్సూరెన్స్లోకి తీసుకుంటున్నాము అన్నారు. ఎందుకంటే వీ హ్యావ్ పేడ్ 50,000, అంటే క్యాష్లెస్లో కాకుండా, ఇన్సూరెన్స్లో కాకుండా నార్మల్గా అడ్మిట్ చేశాం. యశోద వాళ్ళే ఫోన్ చేసి వచ్చేసి డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి, మేము ఇన్సూరెన్స్లోకి తీసుకుంటాము అన్నారు. అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ ఈమెయిల్, ఆ మెయిల్ ఎవరికి పెట్టాలి అనేది. సో ఐ విల్ క్లియర్లీ మెన్షన్ యూ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆల్సో, ఎవరికి పెట్టాలి అనేది మెయిల్ ఐడి చెప్తాను. సో ఈ ప్రాసెస్ ఫాలో అవుతే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. నేను ఇప్పుడు మీకు ఈ ప్రాసెస్ మొత్తము స్క్రీన్ షేరింగ్లో చూపిస్తానండి మీకు మొత్తం, అంటే ఎప్పుడు ఏది జరిగింది, వాట్సాప్లో ఏం మెసేజ్, ఏం రిప్లై వచ్చింది, ఇవన్నీ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ స్క్రీన్ షేరింగ్లో మీకు ఈ టోటల్ ప్రొసీజర్ అంతా చూపిస్తానండి ఒకసారి. సో ఫస్ట్ నేను ఏం చేశాను, వాట్సాప్లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తెలంగాణకి మెసేజ్ పెట్టాను. సో అది ఎందుకంటే మనకు వాట్సాప్లో ఆ మధ్య చాలా మెసేజెస్ వచ్చాయి. సో దేనికి పీపుల్ హూ ఫేస్ ఇష్యూస్ అట్ ప్రైవేట్ హాస్పిటల్స్ క్యాన్ లాడ్జ్ దేర్ గ్రీవెన్స్ త్రూ వాట్సాప్ అట్ ఫోన్ నంబర్ అని చెప్పేసి తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అని మనకు ఆ మధ్య చాలా మెసేజెస్ వచ్చాయి. సో మేబీ అది జెన్యూనా కాదా అని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ పంపించాను. హాయ్ సార్, ఇస్ దిస్ జెన్యూన్, కెన్ ఐ సెండ్ మై గ్రీవెన్స్ అంటే ఎస్ ప్లీజ్ అన్నారు. ఇమీడియట్గా రెస్పాన్స్ వచ్చింది. 7:15కి పెట్టేస్తే 7:31కి రిప్లై వచ్చింది. అప్పుడు ఈ కేస్ క్లియర్గా పెట్టే వాళ్ళకి, ఐఎమ్ భగీరథ్ కే హూ హ్యాస్ 20 lakh హెల్త్ ఇన్సూరెన్స్ విత్ కోవిడ్ పాజిటివ్, ట్రై టు టేక్ అడ్మిషన్, స్టోరీ అంతా చెప్పారు. యశోదలో ట్రై చేశాను, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఐ పేడ్ ఎ క్యాష్ ఆఫ్ 50, జాయిన్డ్, మై కండిషన్ ఇస్ క్రిటికల్, హాస్పిటల్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, ఆల్రెడీ సఫిషియెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, కెన్ ద గవర్నమెంట్ టేక్ నెససరీ స్టెప్ టు సాల్వ్ దిస్, కెన్ ఐ గెట్ జస్టిస్ ఇన్ మై కేస్. ఇదంతా పెడితే నాకు ఒక 2 స్క్రీన్ షాట్స్ పంపించారు వాళ్ళు. ఏది, ప్రైస్ రేట్స్ గురించి గవర్నమెంట్ ఏదైతే ఫిక్స్ చేసిందో దీనికింత అని చెప్పేసి. బట్ మళ్ళీ ఏం రెస్పాన్స్ రాలేదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వై మై ఇన్సూరెన్స్ హెస్ నాట్ యాక్సెప్టెడ్ అని మళ్ళీ పెట్టాను. పెడితే 6:48 AM మార్నింగ్ పెడితే ఈ ఇమీడియట్గా ఒక 15-20 మినిట్స్లో రీప్లై వచ్చింది. ఏమొచ్చింది, ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ బీన్ యాక్సెప్టెడ్ ఫర్ కోవిడ్ కేసెస్, ప్లీజ్ క్లారిఫై విత్ యువర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫర్ కవరేజ్ ఇన్ రిగార్డ్స్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. Secondly, inform the district medical and health officials Hyderabad to take necessary action in this regards. Thank you. చూడండి, కోవిడ్ కవర్ కాదు అని చెప్పేసి ఎంత డైరెక్ట్గా చెప్తున్నారు. నౌ నేనేం చేశాను, సార్ నోవేర్ ఇన్ ద సర్క్యులర్ జియో నంబర్ 248 ఈజ్ మెన్షన్ దట్ ఇన్సూరెన్స్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ ఫర్ కోవిడ్ కేసెస్, ఐఆర్డిఏ సేస్ ఇట్ ఈస్ కవర్డ్ అని చెప్పేసి ఐఆర్డిఏ సర్క్యులర్ పంపించాను నేను. పంపిస్తే, సార్ షాల్ ఎంక్వైర్ అండ్ గెట్ బ్యాక్ టు యూ రిగార్డ్స్. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అనే నంబర్ నుంచి ఇదండి ఫీడ్బ్యాక్. ఒకసారేమో కోవిడ్ యాక్సెప్ట్ కాదు అంటారు, ఇంకోసారి షాల్ ఎంక్వైర్ అండ్ గెట్ బ్యాక్ టు యూ అంటారు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. సో వీళ్ళని చూసి అనుకున్నాను ఇది కాదు, వీళ్ళతో కాదు అని చెప్పేసి వాట్ హ్యావ్ డన్ ఈస్, నేను చెప్పాను కదా మా పార్ట్నర్ చారి హీ హాజ్ ఆల్రెడీ
మన మెడికల్ మన ఈమెయిల్ ఐడీస్ అన్నీ తీసి పెట్టాడని. అవేం ఈమెయిల్ ఐడీస్ అంటే vasudevan.v@starhealth.in. ఇది గ్రీవెన్స్ ఈమెయిల్ ఐడి. అంటే మనకు స్టార్ హెల్త్లో ప్రతి కంపెనీకి ఒక గ్రీవెన్స్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. మనం గూగుల్లో కానీ సెర్చ్ చేయొచ్చు, అదర్వైజ్ ఆ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తే ఆ పర్టికులర్ గ్రీవెన్స్ మెయిల్ ఐడీస్ చూసుకోవచ్చు మనం. మీకు స్టార్లో ఉంటే స్టార్ గ్రీవెన్స్ మెయిల్ ఐడి, మ్యాక్స్ బూపాలో ఉంటే మ్యాక్స్ బూపా, ఐసిఐసిఐలో ఉంటే ఐసిఐసిఐ, ఎనీ కంపెనీ ఆ పర్టికులర్ గ్రీవెన్స్కి మీరు మెయిల్ పెట్టండి. కాపీ టు complaints@irdai.gov.in దీనికి. సో 2 మెయిల్ ఐడి గ్రీవెన్స్కి, సిసి ఐఆర్డిఏకి పెట్టి ఇదంతా చేశాను. ఏంటి కస్టమర్ ఐడి ఏంటి, ఇంత సమస్య ఉంది, సో సిచ్యుయేషన్ ఈస్ క్రిటికల్ బట్ 50,000 తీసుకున్నారు, ఇదంతా పెట్టి కింద నేను మ్యాటర్ పెట్టా చూడండి. ఐ రిక్వెస్ట్ యూ టు టాక్ టు ద హాస్పిటల్ అండ్ మేక్ దెమ్ యాక్సెప్ట్ క్యాష్లెస్ యాజ్ పర్ ద నార్మ్స్. ఐ హ్యావ్ టేకెన్ పాలసీ విత్ స్టార్ హెల్త్ యాజ్ దేర్ వాజ్ ఎ క్యాష్లెస్ ఫెసిలిటీ. మనం ఎందుకు తీసుకున్నామండి? మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల మనం క్యాష్ అక్కడ కట్టాల్సిన అవసరం ఉండదు, అందుకనే తీసుకున్నాం. ద ప్రైవేట్ హాస్పిటల్ సేస్ ఇట్స్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ ఇన్సూరెన్స్. దిస్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ యాజ్ పర్ ఐఆర్డిఏ గైడ్లైన్స్. ఐఆర్డిఏ గైడ్లైన్స్ ప్రకారం తప్పు, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. I request someone to interfere in this matter and solve this issue as soon as possible. If this situation continues, we may not be able to believe any insurance company in future. క్లియర్గా చెప్పాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ హాస్పిటల్స్ వల్ల ఏం జరుగుతుంది, మనకి ఇన్సూరెన్స్ కంపెనీ మీద నమ్మకం పోతుంది. మనం ఏమనుకుంటున్నాము, ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ ఇవ్వట్లేదు అనుకుంటున్నాం, కానీ అక్కడ ప్రాబ్లం ఇన్సూరెన్స్ కంపెనీది కాదు, ఆ హాస్పిటల్ది. సో ఇది పెట్టేసరికి ఇఫ్ యూ సీ, ఇందులో పెట్టినప్పుడు నేను ఆ రిసిప్ట్ యాడ్ చేశాను అండ్ పాలసీ కాపీ యాడ్ చేశాను. ఇది ఎప్పుడు పెట్టాను నేను, 11:46 AM ఆన్ July 20th ఈమెయిల్ పెట్టాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ 3:45 4 అవర్స్లో నేను మళ్ళీ హాస్పిటల్కి మెయిల్ పెట్టాను. ఎందుకు పెట్టానంటే హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, దే హ్యావ్ యాక్సెప్టెడ్ ద ఇన్సూరెన్స్. అంటే 4 అవర్స్లో ఇదర్ ఐఆర్డిఏ అనుకోవచ్చు ఆర్ స్టార్ హెల్త్ అనుకోవచ్చు, దే హ్యావ్ టేకెన్ నెససరీ స్టెప్. వాళ్ళు హాస్పిటల్ కాల్ చేసి, మరి వాళ్ళు ఏం సీరియస్గా చెప్పారేమో తెలియదు, కానీ హాస్పిటల్ వాళ్ళు నాకు కాల్ చేసి డాక్యుమెంట్స్ తీసుకురమ్మన్నారు. నేను రాను, ఆల్రెడీ నిన్ననే వస్తే మీరు యాక్సెప్ట్ చేయలేదు, కావాలంటే మెయిల్ పంపిస్తా అంటే సరే మెయిల్ అయినా ఓకే అన్నారు. సో దట్ ఈజ్ ద సిచ్యుయేషన్ అండి. సో అప్పుడు మెయిల్ పంపించాను నేను, సేమ్ మా ఫ్రెండ్ ఈమెయిల్ ఐడి నుంచి. ఏమేంటి, పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాలసీ డాక్యుమెంట్ ఇవన్నీ పంపించాను. దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. అంటే చూడండి, ఒక మెయిల్ అంటే ఒక రైట్ పర్సన్కి ఆర్ రైట్ పాయింట్, ఒక మెయిల్ కరెక్ట్గా మెయిల్ వెళ్ళింది అంటే దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. బట్ ఈరోజు మనకి ఏం జరుగుతుంది, మనము ఇన్సూరెన్స్ 10 lakhs, 20 lakhs, 50 lakhs, 1 crore ఉన్న హాస్పిటల్ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్. అది చాలా తప్పు. మనం హెల్త్ ఇన్సూరెన్స్ కట్టేదే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి హెల్ప్ అవుతుందని చెప్పేసి. సో మీరు ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే యూ ఫాలో దిస్ ప్రొసీజర్, 99.9% సాల్వ్ అవుతుంది. ఒక్కసారి కాకపోతే మళ్ళీ నాకు ఒకేసారి అయిపోయింది, ప్రాబబ్లీ ఒకసారి కాకపోతే 2 సార్లు 3 సార్లు ఆ గ్రీవెన్స్ ఈమెయిల్ ఐడికి నేను జస్ట్ మెయిల్ పెట్టాను. ఇఫ్ నాట్ మీరు ఫోన్ కూడా ట్రై చేయొచ్చు. అదర్వైజ్ కంప్లైంట్స్ టు ఐఆర్డిఏ. కంపల్సరీగా మన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి మనకు క్లెయిమ్ వస్తుంది. బట్ ఒక్కటే ఏంటి అని అంటే, మీరు అక్కడే కూర్చొని హాస్పిటల్లోనే కూర్చొని ఫైట్ చేస్తే ప్రాబ్లం అవ్వచ్చు, వాళ్ళు బెడ్స్ లేవని చెప్పొచ్చు. అందుకని ఏం చేయండి అంటే, ఫస్ట్ బెడ్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఆ తర్వాత ఈ ప్రొసీజర్ ఫాలో కాదు. సో మీకు ఈ మెయిల్ ఐడీస్ ఇవి అన్నీ క్లియర్గా ఇక్కడ ఉన్నాయి. ఇన్ కేస్ ఇవి కావాలనుకునే వాళ్ళు వీడియోను మళ్ళీ రివర్స్ బ్యాక్ చేసి చూడండి. అండ్ ఎనీ పర్టికులర్ కంపెనీలో ఈ గ్రీవెన్స్ ఈమెయిల్ ఐడి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేసి మెయిల్ పెట్టండి. బెడ్కింత దీనికింత అంటే ఇష్టం ఉన్నట్టు ఛార్జెస్ వేస్తున్నారు. సో అవి మళ్ళీ మీరు ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసేటప్పుడు యాజ్ పర్ ఇన్సూరెన్స్ నార్మ్స్ బెడ్కి ఇంతే ఉంటుంది, రూమ్కి ఇంతే ఉంటుంది, డాక్టర్కి ఇంతే ఉంటుంది, మీకు మొత్తం రాదు. అందుకనే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇన్ కేస్ మీకు ఎవరికి ఇలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే ఈ పర్టికులర్ మెయిల్ ఐడీస్కి
ఫస్ట్ మీరు హాస్పిటల్లో వాళ్ళను ఒకటి రెండు సార్లు అడగండి, వాళ్ళు ఒప్పుకోకపోతే వదిలేయండి. ఆ రిసిప్ట్ తీసుకోండి, మీరు పే చేసిన రిసిప్ట్, ఆ రిసిప్ట్ పాలసీ కాపీ ప్లస్ ఈమెయిల్ ఐడీస్కి మెయిల్ పెట్టండి, కంపల్సరీగా వాళ్ళు తీసుకుంటారు. ఇది ఆల్రెడీ నేను వేరే 2-3 కూడా చెప్పాను, వాళ్ళు ఫాలో చేశారు, అయింది. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ మీరు ఫాలో కాండి, కంపల్సరీ మీకు హాస్పిటల్లో క్లెయిమ్ వచ్చేస్తుంది.